EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హలో సార్. హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మధు సార్. నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఇందులో అంటే మాకు పోస్టర్ చూసేటప్పుడు, ట్రైలర్ చూసేటప్పుడు, టీజర్ చూసేటప్పుడు చాలా కోపంగా అంటే ఒక సీరియస్నెస్గా ఒక ఏదో సర్చింగ్ ఏదో వెతుకుతున్నారు అనే ఒక కాన్సెప్ట్ అయితే మాకు కనిపించింది. కానీ మీరు కూడా అక్కడ పోస్టర్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఇందులో ఏ క్యారెక్టర్ చేశారు మీరు అని? అదే చెప్తూనే ఉంటాం సినిమాలో, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు సినిమాలో. అలా అంటే ఒక ఆన్సర్ కోసం వెతుకుతూ ఉంటారు సినిమా అంతా. సో ఒక ఆన్సర్ అసలు ఏం జరుగుతుంది విలేజ్ లో, ఏం జరుగుతుంది అనే ఆన్సర్ కోసం వెతుకుతా ఉంటాం. ఇంతకీ ఏం జరుగుతుంది విలేజ్ లో? డిసెంబర్ 25th అంటే డిసెంబర్ వెరీ ఫ్రాంక్ మాకు తెలియదు ఏం జరుగుతుందో. మా క్యారెక్టర్ వరకు ఏం చేసుకున్నాం అంతా ఆయనకే తెలుసు. డిసెంబర్ 25th వెయిట్ చేస్తే అందరికీ తెలుస్తుంది, మీతో పాటు మేము తెలుసుకుంటాం. అంతేనా? మీరు ఫిలిం చూసారని చెప్పి అయ్యప్ప చెప్పారు. మీకు మొత్తం చూడలేదు నా డబ్బింగ్ వరకు, అంటే సినిమా అంతా ఉంటాను, డబ్బింగ్ చెప్పిన దాని వరకు చూసారా? సినిమా అంతా ఉంటారు కానీ దేనికోసం వెతుకుతున్నారో కూడా తెలుసు. సరే అది చెప్పరా? ఊర్లో జరుగుతున్న మిస్టరీస్, అదొక మిస్టికల్ వరల్డ్. అంటే ఏ టైప్ ఆఫ్ మిస్టరీ? అదే డిసెంబర్ 25th. ఎందుకంటే డిసెంబర్ 25th వరకు వెయిట్ చేస్తే ఇంత కష్టపడి ఆయన ఒక 4 ఏళ్ళు కథ రాసుకొని, ప్రొడ్యూసర్లు ఎప్పటి నుంచో డబ్బులు సంపాదించుకొని ఈ సినిమాకి పెట్టి, మేమందరం మా శ్రమనంతా పెట్టి ఒక ప్యాషనేట్గా ఈ సినిమా చేసింది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి. సో ఇఫ్ 25th పీపుల్ వాచ్ అండ్ ఇఫ్ దే గెట్ థ్రిల్డ్, మేము చేసిన కష్టానికంతా వీ విల్ బీ హ్యాపీ. అంతే అంటారు? యా. ఎస్. మాకు మధునందన్ గారు అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ కనబడతారు. అదే మధునందన్ గారు కదా. సో మరి ఇందులో ఏం డిఫరెంట్? అది మాకు తెలియడం ఏంటంటే పోలీస్ యూనిఫామే కదా. ఫస్ట్ టైం కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడే హీ సెడ్, సార్ మీకు పంకజ్ త్రిపాఠి గారు తెలుసు కదా బాలీవుడ్లో, అంటే తెలుసు సార్. అంటే మీ 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 క్యారెక్టర్ అలా ఉంటుంది సార్, అలాగే ఉండాలి. యూ ప్లే అ క్యారెక్టర్ దట్ ఈస్ వెరీ సబ్డ్యూడ్. మీరు ఇంతకుముందు చేసిన ఆ స్కేల్ కాకుండా, లేదా మరీ తక్కువ స్కేల్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి సినిమా అంతా. ఆయన చాలా క్లియర్గా ఎక్కించారు నాకు క్యారెక్టర్ ఈ సినిమాలో. సో ఇట్ ఇస్ అ కానిస్టేబుల్స్ క్యారెక్టర్ అండ్ మై నేమ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ హనుమంతు. ఇట్ ఈస్ అదే మిస్టికల్ వరల్డ్ ఊర్లో జరుగుతున్న మిస్టరీస్ ఫైండ్ అవుట్ చేయడానికి హీరో వస్తాడు విలేజ్కి. అండ్ మా ఊర్లో మేమందరం ఒక ఫ్లోలో, ఒక నమ్మకంతో, మా ఊర్లో ఒక పెద్ద ఆయన రామరాజు గారు ప్లే చేశారు, ఆయన్ని నమ్ముతూ మేము ఒక లైఫ్ స్టైల్లో బ్రతుకుతుంటే మాకు సడన్గా ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగి ఊర్లో ఉన్న సిచ్యువేషన్ అంతా మారుతుంది. సో ఆ మారినప్పటి నుంచి మేము ఆ మారిన రీజన్ గురించి వెతుకుతూ ఉంటాం సినిమా అంతా. సో ఊరికి అండ్ హీరోకి మధ్యలో బ్రిడ్జ్లా ఉండే క్యారెక్టర్. సూపర్. సో హీరోకి ఊరికి బ్రిడ్జ్లో ఉండే క్యారెక్టర్. ఎందుకు ఆ బ్రిడ్జ్ ఏంటి అనేది చెప్పరు. 25th చూడాలి. చెప్పాను, ఆ బ్రిడ్జ్ పేరు హనుమంతు. అదే హనుమంతు దేని గురించి వెతుకుతున్నాడు అనేది 25th చూడాలి. ఓకే, యా, డన్. 25th వరకు వెయిట్ చేయాలి. అండ్ 25th వరకు వెయిట్ చేయాలి, సినిమా చూడాలి. ఆఫ్ కోర్స్, తప్పకుండా. సార్ ఎన్నో వెరీ వెరీ బిగ్ ఫిలిమ్స్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఇందులో ఏ క్యారెక్టర్ని ప్లే చేయబోతున్నారు? మన ఊరి పెద్దమ్మ దాంట్లో ఈ క్యారెక్టర్లో ఈ వేదాలను నమ్ముకునే ఒక క్యారెక్టర్ ఇది. ఆయన చెప్పింది ఊరంతా అట్నే ఫాలో అవుతారు. సడన్లీ ఆ ఊర్లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ అయ్యేటప్పటికే హీరో ఎంట్రీ అవుతారు. హీ బిలీవ్స్ ఇన్ ఓన్లీ సైన్స్. ఆయనకి వేదాలు దీని మీద నమ్మకం లేదు. సో నా వేదాల క్యారెక్టర్కి సైన్స్ క్యారెక్టర్ మధ్యలో క్లాషే నా క్యారెక్టర్. అయితే నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగేస్తాను సార్. రియల్ లైఫ్లో రియల్గా మీరు స్పిరిచువల్, సైన్స్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ బోత్ ఆర్ డిఫరెన్స్ అని బిలీవ్ చేస్తారా? ఇట్స్ నాట్ డిఫరెంట్ అమ్మా. సైన్స్ అనే అకార్డింగ్ టు మై డైరెక్టర్ ఆల్సో సైన్స్ ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన తర్వాత సైన్స్ వచ్చింది. దాని సైన్స్ అనేది లేదు, నమ్మకమే.
ఆ నమ్మకం ఫాలో అవుతా సైన్స్ దే స్టార్టెడ్ బ్రింగింగ్ ఇట్ నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ వేదాలకి there's a lot of difference. Science has not even come 1% towards Vedas. There's a lot of some nearly 3,000 to 4,000 years for them science to come there. So it will take time. సో స్పిరిచువల్ Yes, I believe in Devotion? spirituality. అంతే సార్. ఓం నమ శివాయ Om Namah Shivaya. అంతేనా? అంతే. సూపర్. ఏంటి సార్, ఫస్ట్ డే రోజు పాపం హీరో హీరోయిన్ టెంపుల్కి వెళ్ళి కొంచెం లేట్ అయిందని అంతలా అలుగుతారా? ఎంత తప్పది. యూజువల్గా దే ఆర్ వెరీ వెరీ టైం అండి, బోత్ హీరో హీరోయిన్ అంతా. ఆ టెంపుల్కి వెళ్ళడం కూడా అలగడం అనేది ఏం లేదు అనమాట. అంటే లేట్గా వస్తారా? నేను ఇంత అన్ని షార్ట్ సెట్ అందరూ టీం అందరినీ రెడీ చేస్తే వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ వస్తారా? అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు పాపము దే వాంటెడ్ టు కమ్ ఆన్ టైమ్ ఓన్లీ, ప్లాన్ ఓన్లీ. టెంపుల్కి వెళ్ళడం కూడా ప్లాన్ చేసుకున్నారు, కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే సిచ్యువేషన్స్ వల్ల ఇట్ టుక్ మోర్ టైం ఫర్ ఇట్. సో దానివల్ల కొంచెం లేట్ అయింది మాకు షూట్. అంటే నా కన్సర్న్ ఏంటంటే మనకున్న కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది. సో ఆ సన్ వెళ్ళే లోపల కొన్ని మాంటాజెస్ కొన్ని అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా. ఇంకొంచెం లేట్గా వచ్చుంటే ఇంకొన్ని మానిటైజేషన్స్ ఎక్కువ తీసేసే వాళ్ళంటగా. ఎవరు చెప్పారు మీకు ఇది? మరి తెలుసుకుంటాం, తెలుసుకున్నారు. ముందు ఇంటర్వ్యూ చేసాం కదా. ఓకే. సో అది అంతే తప్పక అదర్వైజ్ దే ఆర్ వెరీ పంక్చువల్. ఆ రోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన థింగ్. నాకు తెలిసి డైరెక్టర్ గారి డిక్షనరీలో అలగడం అనే వర్డ్ లేదు. లేదు ఆయన అంటే ఆ టైంకి ఏదన్నా ప్రాబబ్లీ డిసప్పాయింట్ అయ్యేటప్పుడు తప్పితే మళ్ళీ దాన్ని కూడా అడ్జస్ట్ చేసేస్తారు సెట్లో. హీ విల్ డూ ఇట్. సూపర్. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే, మనం సెట్లో ఒక షూట్ చేసాము అంటే ఇన్ టైంకి వచ్చేస్తారు, అంతా ప్రాపర్గా ఒక యూనిఫామ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఒక అవుట్డోర్లో షూట్ అనేది మాత్రం చాలా పెద్ద టాస్కే. ఇంతమంది స్టూడెంట్స్ని ఎలా మెయింటైన్ చేస్తారు? మన కంట్రోల్లో ఉండదండి, మన కంట్రోల్లో ఏది ఉండదు. అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లోలో మనం వెళ్ళాలి అంతే. మనం ఫాలో అయిపోవాలి ఆ ఫ్లోని ఫాలో అవ్వాలి అంతే. మనం కంట్రోల్ చేయలేము. ఆ ఫ్లో ప్రకారంగా ఓకే వాట్ వీ కెన్ డూ ద బెస్ట్. ఆ పాయింట్కి ఏదో లైక్ విల్ ప్లాన్ 10 things, 9 things విల్ డెఫినెట్లీ గో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. బట్ ఆ ఉన్న సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకుని అప్పటికప్పుడు చేసుకుని బయట రావాలి అంతే. అంతే. మన కంట్రోల్లో ఉండదు. అదే ఇప్పుడు మనం సెట్లో చేస్తాం, RFCలో చేస్తాం షూట్, అక్కడ యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కంట్రోల్. అక్కడ కూడా జూనియర్స్ అంతా వచ్చి అన్నీ వచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ అయినా కూడా బట్ స్టిల్ యూ కెన్ కంట్రోల్. అవుట్డోర్ ఈస్ టోటలీ డిఫరెంట్. సూపర్. చెప్పండి, ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు? ఏదో ముసుగు దొంగ ఏదో డిఫరెంట్గా పోస్టర్లో కనబడుతున్నాయి మాకు. బాలు అనే క్యారెక్టర్ సర్పంచ్ సన్ రోల్. సర్పంచ్ సన్ అయితే ఖచ్చితంగా కానీ కాదు, పేరు మాత్రం క్యూట్ గా బాలు. బాలు ఎందుకంటే నాన్నగారు సర్పంచ్ కదా, మనం ఏం చేసినా నడుస్తుంది. అది ఊర్లో. సో ఏమనంటే మా నాన్న సర్పంచ్. సో ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో కూడా. అది మనం కరెక్ట్గానే గెస్ చేసాం అయితే. సో రామరాజు గారు మా ఊరికి పెద్ద. సో తను ఏదైతే బిలీవ్ చేస్తారో ఫిలిం ప్రాసెస్ని దాన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం స్ట్రాంగ్గా. సో ఆ కాన్ఫ్లిక్ట్లు ఏంటి, క్యారెక్టర్ మూవ్ ఆన్ అవుతున్నప్పుడు క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే సిచ్యువేషన్ బట్టి అన్నది. బట్ వన్ థింగ్ నేను స్ట్రాంగ్గా చెప్పగలిగింది ఏంటంటే, నేను బిఫోర్ చేసిన క్యారెక్టర్లకి దిట్ ఇస్ ద డిఫరెంట్ రోల్ ఫర్ మీ. యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా ఛాలెంజింగ్గా అనిపించింది. నేను క్యారెక్టర్ విన్నప్పుడు ఓకే ఎస్ ఇస్ మైన్, ఇది నాకు కావాల్సింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటానో రెగ్యులర్ చేసే క్యారెక్టర్స్ అన్నిటికీ కన్నా కూడా నాకు ఏదో కావాలి, ఏదో చేయాలని ఒక ఇంటెన్షన్. మనకు కావాల్సింది అది కదా, సైకో విలన్ కొట్టేది అంటే అలాంటిది కూడా కాకుండా డిఫరెంట్ రోల్ ఇది. ఇంకా డిఫరెంట్ రోల్. సైకోలో కనబడతాడా? లేదు అంటే ఆయన కావాలి, నాకు ఇలా కావాలి, నాకు ఇలాంటిది ఉండాలి, చాలా అగ్రెసివ్. సో ఉంటది కదా యాక్టర్కి ఇప్పుడు కూడా అలాంటి రోల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కొంచెం డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. ఫుల్ఫిల్ చేశారు డైరెక్టర్ గారు. క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఫుల్ఫిల్ చేశాను లేదని సారే చెప్పాలి. ఇన్సిడెంట్ చెప్పాలా, ఒక కంటిన్యూస్ షాట్ ఉంది, లైక్ 4-5 minutes కంటిన్యూస్ షాట్. నాలో గట్టు ఉంటుంది, గట్టు మీద నుండి దూకి వచ్చి అంత హీరో, ఒక 3 members జూనియర్స్ యాక్టర్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ అంతా ఉన్నారు.
ఉంటే ఆ గట్టు మీద నుండి దూకే ప్రాక్టీస్ లైక్ 10-15 టైమ్స్ రిహార్సల్ చేసి సింగిల్ షాట్ కదా రిహార్సల్ అంతా చేసుకున్నాం. టేక్ వచ్చేటప్పటికి ఆ గట్టు మీద దూకేటప్పటికి కింద పడిపోయాడు. రాయి మీద ఏదో ల్యాండ్ అయింది. రాయి కాదు ఏదో గడ్డి మీద పెట్టి స్క్రిడ్ అయ్యి మొత్తం మోకాళ్ళంతా టాప్ ఇదయ్యి అండ్ ఇక లెగ్మెంటీర్ అయింది. స్టిల్ నేను వచ్చి కట్ చేద్దాం షాట్ అని చెప్పా. సరే ఒక పని చెయ్యి అక్కడి నుండి ఒక మూమెంట్ తీసుకుని మళ్ళీ కింద నుండి కంటిన్యూ చేసేద్దాం షాట్ అంటే ఒప్పుకోలేదు. లేదు సార్ నేను చేస్తాను, అది దెబ్బట్లే ఉంది. అట్లే చేసి మళ్ళీ ఒక 5-6 టేక్స్ జరిగినాయి. హీ డిడ్ దట్. ఇప్పుడు కూడా పెయిన్ ఉంది పాపం. అయ్యయ్యో. సో ఐ హోప్ ఫర్ హిస్ సేక్ క్యారెక్టర్ హస్ కమ్ అవుట్ వెరీ వెరీ వెల్ నైస్ యాక్చువల్గా. సూపర్ చేసేసారు అయితే. సార్ నాకు తెలిసి లాట్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ ఇప్పటికీ కూడా ఏదైనా అరే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఒక్కటి అయిపోయి ఉంటే ఫుల్ఫిల్ అయి ఉంటే నా ఎంటైర్ యాక్టింగ్ కెరియర్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది అనిపించే క్యారెక్టర్ ఏమైనా ఉందా? But still 10 more years to act. Different characters still will be coming to me. Definitely నేను అనుకున్న క్యారెక్టర్స్ 100% నేను చేస్తాను. I've done practically I've done 80-90% of my characters which I wanted. ఒక 10% మిగిలి ఉంటే I'll finish it off in 10 years. అంతే. సార్ ఇప్పటికి ఎన్ని ఫిలిమ్స్ చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ ప్లే చేసి ఉంటారు? తెలుగు అంటే రౌండ్ అబౌట్ 250-280 మూవీస్. ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అంటే అబౌట్ 650 మూవీస్. 650. సార్ ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు? All తెలుగు, four. కన్నడ, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ all four. సౌత్ ఇండియాలో All four. సార్ అంటే స్టార్టింగ్ బాటమ్ బాన్ అంటే ఇదంతా కూడా ఇక్కడేనా సార్? లేదు మా ఫస్ట్ తెలుగు, ఫస్ట్ మూవీ తెలుగు, దాని తర్వాత మలయాళం దగ్గర ఒక 70-80 సినిమాస్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాయి. మళ్ళీ బ్రేక్ అయ్యి 2001లో బ్రేక్ అయ్యి మళ్ళీ తమిళకి వెళ్ళాను. ఎందుకని ఆ చిన్న బ్రేక్ అంటే అక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది, శివపుత్రుడు వచ్చింది. అక్కడ పోయారు. శివపుత్రుడు పెద్ద హిట్ అయిపోయింది తమిళ్లో. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ హెవీలీ ఆఫర్స్ ఇన్ తమిళ్. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ టు తెలుగు. ఐ హాడ్ టు స్టే అండ్ దెన్ డూ దేర్. సో అది ఒక 15 years ఆఫ్ మై లైఫ్ ఐ స్పెండ్ దేర్. దెన్ ఐ కేమ్ బ్యాక్ అగైన్. సూపర్. సార్ శివపుత్రుడు అనగానే మాకు ఫస్ట్ సూర్య గారు కానివ్వచ్చు, విక్రమ్ గారు కానీ, లయ గారు కానీ, అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫిలిం. ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆ ఫిలిం ఏదైనా షేర్ చేసుకుంటారా? దేర్ ఈస్ వెరీ లవ్లీ ఇన్సిడెంట్. క్లైమాక్స్లో విక్రమ్ నన్ను హీ హ్యాస్ టు కిల్ మీ. సో హీ డస్ ఇట్. కొడతాడు, కింద పడిపోతాను, నాకు ఏమేమి చేయాలో చేస్తాడు. అయిపోయింది. డైరెక్టర్ వచ్చి రామరాజు గారు నాకు ఐ వాంట్ వన్ స్మాల్ మూమెంట్ ఇన్ యువర్ బాడీ. నో హ్యాండ్స్, నో లెగ్స్, నో ఐస్, నో బ్రీతింగ్, నథింగ్. సంథింగ్ టు సే దట్ యూఆర్ స్టిల్ అలైవ్. స్టిల్ అలైవ్ అనేది కొంచెం ఒక చిన్న సమ్ మూమెంట్ ఇన్ ద బాడీ. నో హ్యాండ్స్, నో లెగ్స్, నో ఐస్, నో బ్రీతింగ్. ఇది కాక I didn't know what to do. So he said, ఇది చూపించా. He was not happy. It took me 4 days. 4 days. ఒక్క షాట్ 4 days. 4th day night I was sitting in front of the mirror. ఏదో తాగదా, just sitting in front of the mirror. ఈ చిన్న మూమెంట్ వచ్చింది నెక్లో. అది 1 o'clock night. ఇమీడియట్ ఐ ఫోన్ టు ద డైరెక్టర్. సార్ ఇట్లా ఒక చిన్న మూమెంట్ వచ్చింది చూస్తారని. నేనే వస్తాను, ఆయనే వచ్చాను, చూపించాను. ఇదే నాకు కావాలి, డూ ఇట్ టుమారో మార్నింగ్ అని. 4th day 5th day we shot it. ఓకే. దట్ ఇస్ హైలైట్. అప్పుడు విక్రమ్ వచ్చి అది కోరుకుతాడు అక్కడ ఆ ప్లేస్ని టు ఫుల్ఫిల్ ఇట్. అది కోరికిన తర్వాత పైన చూసి సూర్య అని నేను చేశాను రా, నీకు అన్యాయం చేసిన వాడికి సంపేశాను అని ఈ సెస్ రివెంజ్. అది సూపర్, అసలు సూపర్. బెస్ట్ మెమరబుల్. వెరీ ఐ డోంట్ నో వాట్ టు డూ. 4 days నాకేం ఐడియా అసలు ఆయనకి రాలేదు, నాకు రాలేదు. ఏదో చేయంటాడు, ఏం చేస్తా నాకు తెలియదు. ఆయన చెప్పడు, నాకు అర్థం కావట్లేదు. 4th day వచ్చింది. 4th day నైట్. 5th day we shot. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మెమరబుల్ వెరీ లైఫ్లో ద బెస్ట్ యాక్టింగ్ ఐ డన్ ఇన్ మై లైఫ్ ఇస్ దట్ వన్ షాట్. శివపుత్రుడు షాట్. దట్ వన్ షాట్. ఓ సూపర్. అది ఎంటైర్ ఫిలిం తర్వాత సూర్య గారు కానివ్వచ్చు, విక్రమ్ గారు కానీ
అసలు ఒక రేంజ్ అసలు మళ్ళీ ఈ రోజు ఆ వరకు సంవత్సరం హీ గాట్ ఇస్ నేషనల్ అవార్డ్. ఐ గాట్ తమిళనాడు బెస్ట్ విలన్ ఆ సంవత్సరం. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఒక కమర్షియల్గా కానీ ఒక లవ్గా కానీ స్టోరీస్ డైరెక్టర్గా చాలా కథలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి చేయొచ్చు. బట్ అంటే ఈ ఫిలిం ఒక సైన్స్కి ఒక స్పిరిచువల్కి కనెక్ట్ చేసి ఎందుకు చేయాలనిపించింది ఈ థాట్? అంటే బేసిక్గా యాజ్ రైటర్గా వీ రైట్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండి. బట్ సమ్ స్టోరీస్ వచ్చేసి ఇట్ విల్ హిట్ యూ మోర్, అంటే మోర్ ఫ్యాసినేషన్ ఉంటుంది, ఇట్ విల్ హిట్ యూ మోర్. సో ఈ పర్టికులర్ స్టోరీ ఇప్పుడు ఉన్న స్టోరీ నా దగ్గర అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉన్న అన్ని స్టోరీస్ కన్నా కూడా ఇది బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ నాకన్నా మా ప్రొడ్యూసర్స్ ఇంకా బాగా నచ్చింది. సో నేను అంటే స్టోరీస్ చెప్దామని డిస్కషన్లో అది ఒక 1 month టైం ఫ్రేమ్లో వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్ ద స్టోరీస్. అది ఉంది అంటే ఈ స్టోరీ చెప్పంగానే దే లైక్ ఇట్ వెరీ మచ్. సో దట్ వాస్ ద పాయింట్. ఇంకా అక్కడి నుండి దీని మీద కంటిన్యూస్గా వర్క్ జరగడం జరిగింది. సార్ ఇంతకీ మీరు డివోషన్ని నమ్ముతారా, అదే ఐ మీన్ స్పిరిచువల్ని నమ్ముతారా, సైన్స్ని నమ్ముతారా? See, I believe they both are together అండి. దే బోత్ ఆర్ ఇంటర్వ్యూడ్. ఇప్పుడు సార్ చెప్పినట్టు సైన్స్ అనే వర్డ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత కాయిన్ అయింది, కానీ మన దాంట్లో సైన్స్ ఎప్పుడు నుండో ఇట్స్ ఇంటర్వ్యూడ్ బేసిక్గా. సో మన కల్చర్లో మీరు ఎత్తుకొని చూసుకుంటే మనం ఏదైతే ఆచారం అని అనుకుంటామో ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఎంబెడ్ అయి ఉంది దాంట్లో. సార్ సైన్స్కి స్పిరిచువల్కి సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు అంటే స్పిరిచువల్ అంటే 2 things ఉంటాయి. స్పిరిచువల్ అని అనగానే అది వేరే మీనింగ్ వచ్చేస్తుంది, నమ్మకాలు అనగానే వేరే మీనింగ్ వస్తుంది. సో మనం ఫాలో అయ్యే ఆచారాలు వీటన్నిటిలో కూడా సైన్స్ ఉంది అనేది నమ్మకం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రాణవాయువు అని చెప్పి అంటాం, రిపీట్ అవుతానంటుంది అనిపించింది నాకు, కానీ ఇది వేరే ఇంటర్వ్యూ. సో ప్రాణవాయువు అని చెప్తాం మనం. సో మనము రావి చెట్టు, వేప చెట్టు అండ్ తులసి చెట్టు ఈ 3 మాత్రమే మనకు 24/7 ఆక్సిజన్ ఇస్తాయి. సో ఈ విషయం మనం ఎప్పుడో 2000 years బ్యాక్ దీన్ని రాశారు. ఎలా కనుక్కున్నారు ఏమి అనేది మనకు తెలియదు, ఇట్స్ ఎ మిస్టరీ. వాళ్ళకి అప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి యూ క్యాల్కులేట్ సంథింగ్ అండ్ యూ డూ సంథింగ్ ఎక్స్పెరిమెంట్తో ఇప్పుడు కనుక్కున్నారు. అప్పుడే దాన్ని చూసి దాని ప్రాణవాయువు ఈ 3 ఇస్తుందని చెప్పి దే డిసైడెడ్ దట్. సో అందుకే మీరు గుళ్ళోకి వెళ్తే రావి చెట్టు ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే 200-300 years బ్యాక్ పీపుల్ యూస్ టు వాక్. సో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఉదయం స్టే చేయాలంటే గుళ్ళో పోయి పడుకునేది. సో రావి చెట్టు ఉంటుంది అక్కడ. ఇప్పుడు దాన్ని మనం ఏమంటున్నాము, ఆక్సిజను, సైన్స్, సైంటిఫిక్గా అది ప్రూవ్ అయిందని చెప్తాం. బట్ ఇది ఆల్రెడీ ఉంది. సో ఇట్ వాస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ ఈథోస్ కల్చర్. ఎస్, అంటే అది ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి అది ఇన్ని ఇయర్స్ బ్యాక్గా కనుక్కున్నారు కాబట్టి అది ఒక సైన్స్. అది దాని సైన్స్ అనే పదం మళ్ళీ పెట్టాం మనం పెట్టాం మళ్ళీ. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రాణవాయువు అనేది ఎప్పుడో 2000-3000 సంవత్సరాల ముందే రాసి అదంతా ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా 500 years 1000 years బ్యాక్ మనం పెట్టుకున్న పదం ఆక్సిజన్ అని. కానీ అదే చెట్టు చుట్టూ కూడా మరి ప్రదక్షిణలు చేస్తారు, అవేవో వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి చేస్తానంటారు, లేకపోతే వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయంటారు, లేకపోతే ముడుపులు కడుతూ ఉంటారు, చాలా జరుగుతుంటాయి. అది స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అయింది కదా మరి. మన దాంట్లో ప్రతిదానికి అదే అండి, ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. అది మీరు క్వశ్చన్ చేస్తే ఆ లాజిక్ డెఫినెట్గా దొరుకుతుంది మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బకెట్ ఉంటుంది, బకెట్లో ఇంతకుముందు మనం స్నానం చేసేటప్పుడు బకెట్ యూజ్, ఇప్పుడు షవర్స్ అన్నీ వచ్చేసాయి. సో పాతకాలంలో ఏం జరిగేది, వాటర్ని వెల్ నింటో లేదా ఒక తొట్టు ఎక్కడో ఒక స్టోరేజ్ నుండి తీసుకొచ్చి వాటర్ పోసినప్పుడు అడుగు నీళ్ళు వాడద్దు అంటారు. కింద లాస్ట్ గోకి పోసుకోవద్దు, వాడకూడదు అంటారు. అది ఎందుకు అంటారు అంటే మట్టి అంతా ఉంటుంది అనేసి. ఇప్పుడు మట్టి అంతా ఉంటుంది, అడుగు నీళ్ళు పోసుకోవద్దు అంటే ఇనర్ మాట మనం. అందుకని ఏమంటారంటే నువ్వు అలాగని చేసావు అంటే అత్తగారికి నీకు కట్నం రాదురా నీకు అంటారు. దట్స్ వాట్ దెసే. పల్లెల్లో మీరు కానీ ఇప్పుడు అడుగు నీళ్ళు సౌండ్ వచ్చిందంటే రే అత్తగారికి నీకు కట్నం రాదురా నీకు అంటారు. సో అందుకని ఇప్పుడు అక్కడ ఏమన్నారు, సో ఆ భయంతో ఓకే అత్తగారికి రేపు పొద్దున్న నాకు కట్నం రాదేమో అని చెప్పి భయంతో ఆ లాస్ట్ వాడు. బట్ చూసుకుంటే దర్ ఇస్ ఎ లాజిక్ బిహైండ్ దట్. సో అట్లా మీరు ఇప్పుడు ఏమైనా రావి చెట్టుది కావచ్చు, లేదా ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవడం కావచ్చు, ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. అది మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో మనం క్వశ్చన్ చేయాలి. సో బ్యూటీ ఏంటంటే యూ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్. సూపర్. అండ్ ఇప్పుడు ఇది అడుగుతుంది. అండ్ మీరు స్పిరిచువల్ని బిలీవ్ చేస్తారు, సైన్స్ ఉందని బిలీవ్ చేస్తారు? రెండు నేను బిలీవ్ చేస్తాను, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. ఐ ఫీల్ సింపుల్ అండ్ హెల్దీ లివింగ్కి స్పిరిచువాలిటీ హెల్ప్ చేస్తుంది. ఎనీ కంఫర్ట్ కావాలి లైఫ్లో అంటే సైన్స్ హెల్ప్ చేస్తుంది. అంతే. సింపుల్ అండ్
హెల్తీ లివింగ్ కావాలంటే మన సనాతన ధర్మం ఫాలో అయిపోతే సింపుల్గా హెల్తీగా బతికేయచ్చు. కానీ కంఫర్ట్స్ కావాలంటే లైక్ యూ వాంట్ టు ట్రావెల్ ఫాస్ట్, యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్, యూ వాంట్ అ ఫోన్, ఎనీథింగ్, యూ వాంట్ టు క్లిక్ అ పిక్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ సింపుల్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్, సనాతన ధర్మం ఫాలో అవుతే చాలు. సూపర్. సో ఫైనల్గా ఈ December 25th వరల్డ్ వైడ్ మంచిగా ఫిలిం రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక సూపర్ సక్సెస్ అయ్యి ఒక మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.